హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా నెట్ 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే తీస్తున్నాను. మామూలు వీడియోస్ చేస్తున్నాను కానీ ఇక డైలీ రొటీన్ అయితే తీయలేకపోతున్నాను. అందుకే ఈరోజు అయితే డైలీ రొటీన్ అయితే తీస్తున్నాను. ఈరోజు మా పిల్లలకైతే స్కూల్లో ఫెస్టివల్ ఉందంట. వాళ్ళకి 2 ఐటమ్స్ అయితే చేసుకొని రామని చెప్పారు. ఒకటైతే బిర్యానీ చేసుకొని రామన్నారు. అదే పిల్లలకి ఏ ఇష్టమో అవి మీకు నచ్చిని మీరైతే తీసుకురండి, పేరెంట్స్కి టీచర్స్కి కూడా తీసుకురండి అని చెప్పారు. వాళ్ళ కోసం అయితే ఇక సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి తినిపించి బాక్స్ కట్టడానికి అయితే రెడీ చేశాను. తాలింపులోనైతే అన్నీ వేసుకొని ఎసరు అయితే పోసేసాను. ఇటు సైడ్ అయితే బగారా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బగారా దినుసులు అయితే వేస్తున్నాను. ఎందుకో వీడియో తీస్తుంటే ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నా మధ్యలో ఆగిపోతుంది, రావట్లేదు, బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఏరే యాప్ ఎవరికైనా మీకు తెలిసిన హ్యాపీ ఏమంటారు ఆ యాప్ అయితే చెప్పండి, కొంచెం నేను దాని ద్వారా చేస్తాను. దినుసులు వేసి మగ్గబెట్టుకోవాలి. ఇక ఇప్పుడు సేమియా కూడా పోస్తున్నాను. ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి అటు సైడ్. ఇటు సైడ్ సేమియా వేసి కలవ తిప్పుకోవాలి ఒకసారి. టేస్ట్ ఎక్కువ ఉంటుంది, మంచిగా మగ్గితే మంచిగా టేస్ట్ ఉంటుంది. కానీ సేమియా ఉప్మా చేసినప్పుడు ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇదైతే గ్లాస్కే నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ పోయకూడదు. ఎందుకంటే మెత్తగా ఇది టేస్ట్ ఉండదు. ఎసరు వేసిన తర్వాత మనం ఇక కలవ తిప్పుకున్న తర్వాత ఒక్కసారి కలవ తిప్పుకోవాలి. సేమియా ఉప్మాకి ఎప్పుడైనా కానీ ఎసరు తక్కువ వేసుకోవాలి. ఒక్కసారి కలవ తిప్పుకోవాలి. మనం మంచి కలవ తిప్పుకున్న తర్వాత ఇంకా మసాలా పొడి వేసుకోవాలి. మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. మసాలా పొడి మనకి తగ్గట్టు వేసుకోవాలి, ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉంటే తినలేరు పిల్లలు కూడా, అందుకే చూసుకొని వేసుకోవాలి. మసాలా పొడి అయితే వేసి కలవ తిప్పుతున్నాను ఒక్కసారి. మనం ఎప్పుడైనా చేసే పని అటు ఇటు చూసుకుంటూ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. పొద్దుపూట ఎంత అడవుడు ఉంటుందంటే అంత అడవుడు ఉంటుంది. ఇక ఇప్పుడు నేనైతే అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం పేస్ట్ మగ్గబెట్టుకోవాలి. అల్లం పేస్ట్ వేసాక ఇలా మంచిగా కలుపుకోవాలి, అడుగంటకోకుండా మంచిగా కలుపుకోవాలి. మసాలా పట్టిద్ది, బాగుంటుంది అట్లా. అందుకే నేను అలా అయితే కలిపేస్తున్నాను. కరివేపాకు కూడా వేసి కలవ తిప్పుతున్నాను. ఇక మా పిల్లలకైతే ఇలా చేయటం చాలా ఇష్టం. స్కూల్కి తీసుకెళ్ళటం అంటే ఇంకా ఇష్టము, అందుకే చేస్తున్నాను. ఇప్పుడు ఆలుగడ్డలు ఉంటే ఆలుగడ్డలు కూడా వేసుకోండి మీ దగ్గర. నా దగ్గర అయితే ఆలుగడ్డలు టమాటాలు ఉంటే ఆలుగడ్డలు టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను. టమాటా చూస్తున్నారు, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎప్పుడైనా నేను టమాటాలు దేంట్లోకి వేసినా సన్నగా కట్ చేసేస్తాను, తొందరగా మగ్గుతాయి ఇలా వేయటం వల్ల. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనకి సరిపడా ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బియ్యం వేయాలి. బియ్యాన్ని ఎప్పుడైనా మంచిగా కడిగి ముందే నానబెట్టుకొని వేసుకోవడం వల్ల అన్నం పొడి పుల్లాడి మంచిగా వస్తుంది. తక్కువ ఎసర పెట్టుకొని చేసుకోవాలి, మంచిగా వస్తుంది అప్పుడు. ఇక నేను ఇవన్నీ వేసి ఒక్కసారి ఇక మసాలా మొత్తం బియ్యానికి పట్టేటట్లు కలుపుతాను. బియ్యానికి పట్టేటట్లు కలుపుకోవాలి మనం. ఇక ఇప్పుడైతే కలిపేస్తాను, మొత్తం వేసేసాను కదా, కలుపుకోవాలి. బాగా కలపాలి. బాగా కలపటం వల్ల రైస్కి పట్టేసి టేస్ట్ ఉంటుంది. సాల్ట్ కూడా వేసాను కదా, అందుకే మంచిగా కలుపుకోవాలి. ఆ సాల్ట్ అన్నది రైస్కి పట్టేసి మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే కలిపేసాను, ఇక అయిపోయింది. తర్వాత ఎసరు పోసుకోవాలి మనం. ఎసరు పోసుకున్న తర్వాత ఒకసారి కలవ తిప్పుకొని దగ్గరుండి కలవ తిప్పుకోవాలి. ఎవరికి ఈ రైస్ ఎక్కువ ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి. మా పిల్లలకైతే ఎక్కువ ఇష్టము. పిల్లలకి దేంట్లోకైనా కానీ కంపల్సరీగా నేను ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి చేస్తూనే ఉంటాను. గ్యాస్ ఇప్పుడైతే ఇక అయిపోయింది. అటు సైడ్ పెట్టేశాను. ఇటు సైడు చిన్నగా వస్తుంది తాలింపు చేయటానికి, పాలు కాగబెట్టుకోవడానికి, టీ కాగబెట్టుకోవటానికే ఈ గ్యాస్ అయితే ఉపయోగపడుతుంది. కానీ ఇక అన్నం కూరలు వండినప్పుడు తక్కువ ఉపయోగపడుద్ది. సిమ్లో పెట్టినప్పుడు ఇటు సైడ్ పెడతా, ఐలో పెట్టినప్పుడు అటు సైడ్ పెడతా. ఇప్పుడు ఎసరు రావాలి కదా, అందుకే నేను అటు సైడ్ అయితే రైస్ పెట్టేశాను. ఇక ఇటు సైడ్ అయితే పాలు అయితే కాగబెడుతున్నాను. పాలు పెట్టాను. చాలా ఇబ్బంది అవుతుంది గ్యాస్తోనైతే, ఎందుకంటే చిన్నగా వస్తుంది కదా, అన్నీ ఒక్కసారి చేయటం వల్ల ఇబ్బంది అవుతుంది. రైస్ అయితే అయిపోయింది, అదైతే రెడీ అవుతుంది. ఇటు సైడ్ అయితే ఇక సేమియా ఉప్మా పిల్లలకి క్యారేజ్ అయితే కడుతున్నాను. ఇప్పుడు నేను క్యారేజ్ ఎలా కడతాను ఏంటి అన్నది కూడా చూడండి మీరు.
పెద్దోడి క్యారేజీ అయితే ఇప్పుడు కడుతున్నాను, తర్వాత చిన్నోడికి కడతాను. ఇక నడిపోడికి ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా, ఆయనకి మంచి బగారా రైస్ అయితే పెడతాను. ఇదైతే రెడీ అవుతుంది అటు సైడ్. ఇక పెద్దోడికి అయితే టైం అవుతుందని దాదాపు అయితే రెడీ చేస్తున్నాను. 7:30 కల్లా మా పెద్దోడిని అయితే రెడీ చేయించి దోలాలి. ఇక బాక్స్ అయితే కట్టేస్తున్నాను, చిన్నోడు బాక్స్ అయితే కట్టేస్తున్నాను. ఇప్పుడు బాక్స్ కట్టిన తర్వాత ఇక పెద్దోడిని అయితే తీసుకొని వెళ్తాను. మీతో మాట్లాడాలని ఉంది కానీ ఈ వీడియో తీస్తుంటేనే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే వాయిస్ ఇద్దామంటే రావట్లేదు అనిపిస్తుంది. ముందే వాయిస్ ఇచ్చినా బాగుండేది, నేను ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాలనిపిస్తుంది. వీడియో తీసినప్పుడు వాయిస్ ఇస్తే అయిపోయేదే కదా. సేమియా ఉప్మా అయితే కట్టేసాను కదా పిల్లలకి. ఇప్పుడైతే ఆయిల్ వేసాను, కళాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసాను. ఆనియన్స్ కర్రీ ఇవి అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆలు కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు అనుకోకుండా నేను ఆనియన్స్ కర్రీ చేశాను, ఈ కర్రీ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత కోడిగుడ్డు కర్రీ ఒకదానమాట ఒకటైతే అయిపోయింది ఈరోజు. ఇక తొందరగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్లో ఆనియన్స్ వేసాను కదా, అవి అయితే మంచిగా మగ్గుతూ ఉంటాయి. అంతలోకి పిల్లలకి స్నాక్స్ పెడదామని అయితే స్నాక్స్కి అయితే రెడీ చేస్తున్నాను. ఇగో ఎంత పని ఉన్నా కానీ పిల్లల్ని చూసుకోవాలి కదా, వాళ్ళకి ఏం చేయాలో అవన్నీ బాక్స్లో అయితే చదివేసుకోవాలి. నేను అలానే ఇప్పుడు చదువుతున్నాను. చకోడీలు అయితే ఉన్నాయి ఇంట్లోనే, అందుకే పిల్లలకి చకోడీ అయితే పెడుతున్నాను. ఇక ఖచ్చితంగా రోజు ఏదో ఒక ఐటెం నేనన్నా చేయాలి, లేకపోతే ఇంట్లో ఉన్నాయన్నా పెట్టాలి, ఏదో ఒకటి చేసి పెట్టాలి. వాళ్ళని ఖాళీగా అయితే పంపించలేము కదా, పాపం ఎదురు చూస్తూ ఉంటారు, మా మమ్మీ ఏం పెట్టిద్దా అని ఎదురు చూస్తారు. అందుకే ఇక ప్రిపేర్ చేశాను ఇవైతే ఈరోజు. ఆనియన్స్ అయితే మగ్గాయి. ఇక కరివేపాకు జీలకర్ర కూడా వేస్తున్నాను, తర్వాత పసుపు వేస్తాను. తొందరగా అయితే కర్రీ అయితే రెడీ చేసుకోవాలని నేను ఎంత ప్రిపేర్ చేసి ఎంత తొందర చేసినా అదే టైం అవుతుంది నాకు. మనం పెళ్ళి కాకముందు ఇష్టం వచ్చినట్టు లేస్తాము, ఏదో ఒక టయాన్ని లేసి పని చేసుకొని ఏం పని ఉంటుంది. పని అంటే బ్రష్ చేసుకోవటం, టీ తాగటం, పాలు తాగటం, లేకపోతే ఆటలు ఆడుకోవటం, ఇదే పని కదా మనకి. స్కూల్కి వెళ్ళామా వచ్చామా, ఇంట్లో ఏమన్నా ఆడుకున్నామా, హోంవర్కులు చేసుకున్నాం, అంతకుమించి మనం పనులైతే ఉండగా. పెళ్ళి కాకముందు అది వేరు. ఇప్పుడు ఇక పెళ్ళి అయిన తర్వాత ఇవన్నీ నేర్చుకోవాలి, మనమే చేసుకోవాలి, మన పిల్లలకి పెట్టుకోవాలి. ఈ ఫీలింగే వేరు ఇప్పుడు చేసి పెట్టేటప్పుడు. ఇక బూస్ట్ అయితే వేస్తున్నాను, బూస్ట్ వేసి పాలు తాపిద్దామని బూస్ట్ అయితే వేస్తున్నాను. ఇక రోజు బూస్ట్ వేసి పాలు తాపిస్తున్నాను కానీ మీకు వీడియో అయితే చూపించలేకపోతున్నాను. నేను పాలు అయితే పోస్తున్నాను ఇప్పుడు పిల్లలకి. పొడి వేసాను కదా, పాలు పోసి కలవ తిప్పుతాను. ఇక వాళ్ళకైతే ఇక రెడీ అవుతున్నారు. అటు సైడు అన్నీ రెడీగా మంచం మీద అయితే పెట్టాను, వాళ్ళు వేసుకుంటున్నారు, బట్టలు వేసుకుంటుంటే నేను ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా చేసేటప్పుడు ఎన్ని విధాలుగా ఆలోచించుకోవాలో, ఒక పని చేస్తున్నామంటే ఈ పని ఉపయోగపడిద్దా లేదా, ఎందుకు ఏంటి అన్నది అన్నీ ఆలోచించుకుంటూ చేసుకోవాలి. హడావుడిగా చేసి పిల్లలకు పెట్టడం వల్ల ఒక్కోసారి తినరు కూడా. అందుకే నేను హడావుడి లేకుండా చేస్తాను ఎప్పుడు చేసినా కానీ. ఇంకో విషయం తెలుసా, నేనైతే ఈ కర్రీ పెట్టేసి మా బాబుని బస్సు ఎక్కించడానికి అయితే వెళ్ళి వచ్చేలోపు ఈ కర్రీ మాడిందా, ఎట్లా ఉంది ఏందని ఎంత టెన్షన్ వచ్చిందో నాకు అసలు. మా వారు చూసి సిమ్లో పెట్టారు, నేను కూడా సిమ్లో పెట్టాను, కానీ కొంచెం హైలో ఉండటం వల్ల భయం వేసింది నాకు మాడిద్దామని. కానీ మంచిగా మగ్గి టేస్ట్ ఎక్కువ వచ్చింది. ఇంకా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక క్యారేజీ అయితే కడుతున్నాను పిల్లల కోసం అయితే. ఇక 2 క్యారేజీలు ఇంగాల కట్టేసాను, అవి అయిపోయినాయి. ఇప్పుడైతే ఇది ఒక క్యారేజీ, ఒక బాక్స్ అయితే పెద్దోడి అది నడిపోడికి, ఒక బాక్స్ టీచర్కి, అట్లా 2 బాక్సులు అయితే కడుతున్నాను. వాళ్ళ స్కూల్లోని ఈరోజు పిక్నిక్ లాగా నేర్పిస్తున్నారంట. పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఎలా చేస్తారు ఏంటి అన్నది స్కూల్లో చేస్తున్నారంట, ప్రాజెక్టు వాళ్ళకి. అందుకే ఇక ఇవి అయితే రెడీ చేసి అయితే తోలుతున్నాను నేను. ఈ బాక్స్ కొట్టేటప్పుడు మాత్రం ఒకటే గోళం మాకు, రాకి నాకు ఒక్క బాక్సే పెట్టు, 2 బాక్సులు పెట్టవద్దు, టీచర్కి పెడుతున్నాను అన్న సంగతి మర్చిపోయిండు. ముందైతే ఒక గిన్నె పెట్టేసుకొని జీలకర్రకి నీళ్ళు అయితే రెడీ చేస్తున్నాను. మా బావకి ఇయటానికి అయితే గ్యాస్ ఫామ్ అయినప్పుడు చాలా ఉపయోగపడిద్ది. ఇట్లా రోజు మార్నింగ్ చేసుకుంటే, నేను ఈ మధ్యన రోజు మార్నింగ్ అయితే కంపల్సరిగా కాగబెట్టి అయితే మా బావకి అయితే ఇస్తున్నాను. ఆరోగ్యానికి మంచిది, పిల్లలు కూడా మంచిగా తాగుతారు కూడా. జీలకర్ర అయితే వేసేసాను. ఇప్పుడు కోడిగుడ్డు కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ముందైతే ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి.
ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక ఆనియన్స్ వేసి ఒక్కసారి కలవ తిప్పితే మజ్జిగ మగ్గుతాయి కూడా. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర అన్నిట్లలో వేస్తాను నేను. జీలకర్ర చాలా మంచిది, అందుకే వేస్తున్నాను. ఇక ఉన్న పసుపు మొత్తం పోసేసిన అలా. పసుపు ఇక లేదు, కొనుక్కొచ్చుకోవాలి. ఇంకా కరివేపాకు వేసాను కదా, అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ కంపల్సరీగా ఉండాల్సింది. అల్లం పేస్ట్ లేకపోతే కర్రీ ఎందుకో నాకు వేరే స్మెల్ లాగా అనిపించింది. అందుకే అల్లం పేస్ట్ కంపల్సరీగా వేస్తాను. ఎగ్ కర్రీ చేసినప్పుడల్లా ఎగ్ పొడి చేసినా కానీ అల్లం పేస్ట్ వేస్తాను. అల్లం పేస్ట్ వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అందుకే అల్లం పేస్ట్ వేసి కలవ తిప్పుతున్నాను ఒక్కసారి. ఇలా మనం కలవ తిప్పుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇప్పుడు నేను. ఎగ్స్ అయితే వేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకొని వేస్తున్నాను. మన ఎగ్ కర్రీ అంటేనే ఎగ్స్ మంచిగా ఉంటేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇప్పుడు నేను. ఎగ్ కర్రీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాను నేను. ఎందుకంటే అలా గింత ఒక్కలు పడ్డా బావైతే ఊకోడు. అందుకే మంచిగా చూసుకొని జాగ్రత్తగా అయితే చేస్తాను. మా పిల్లలకి ఇష్టమైన కర్రీ ఇంకోసారి ఎప్పుడు చేసినా ఇదే కర్రీ చేస్తాను నేను. చికెన్ లేకపోతే ఈ కర్రీ చేస్తాను అన్నం వండినప్పుడు. అందుకే టమాటాను ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకంటే ఎగ్ కర్రీలోని ఏంది నువ్వు ముందే చేస్తున్నావు ఏంది ఎగ్స్ అని డౌట్ వచ్చే ఉంటుంది. ఆగండి ఎందుకు వేస్తున్నాను చెప్తాను. ఎగ్ కర్రీలోకి ఎప్పుడైనా ఎగ్స్ ముందే వేయటం వల్ల టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అందుకే నేను అలా వేసి చేస్తాను ఎప్పుడైనా కానీ. ఎగ్ అయితే మంచిగా మగ్గింది కదా, టమాటా వేస్తున్నాను ఇప్పుడు. టమాటా వేసుకొని ఒక్కసారి కలవ తిప్పుకోవాలి. ఒకసారి ఇలా కలవ తిప్పుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కంపల్సరీగా వేయాలి. సాల్ట్ వేయటం వల్ల టమాటా మంచిగా మగ్గి తొందరగా అయ్యిద్ది కర్రీ కూడా. అందుకే నేనైతే వేస్తున్నాను ఇప్పుడు. ఒక్కసారి కలవ తిప్పుతాను. ఇలా మనం కలిపేటప్పుడు మంచిగా కలవ తిప్పుకుంటే మంచిగా మసాలా అన్నది అంతా బట్టి బాగుంటుంది. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తున్నాను. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it, how you gonna move for it, what you gonna be. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక రైస్ పెట్టేసి కర్రీ అయితే వేస్తున్నాను. బావకి అన్నం పెడుతున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇక బావకి అయితే అన్నం పెట్టేసాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.